ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభిమూర్తిగా తెలియజేయండి ఏమనగా, భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోండి. కామ్గా, ఆరాంగా, కూల్గా, డిలైట్గా మనం చక్కగా ఏ జనరేటివ్స్ ద్వారా మాట్లాడుకుంటాం. అలా మాట్లాడుకోవడం వల్లే మైండ్ ఏరియాలో సురక్షితంగా, నీడలో నెమ్మదిగా, ఓర్పుగా ఉంటాం. ఎవరు పెళ్ళిళ్ళు చేసుకుంటారో, పిల్లలు ఎవరు పుడతారో ముందే చెప్పిన వాడిని చెబుతున్నాను. మమ్మల్ని కొలువు తీర్చుకుని మా సమక్షం పెంచుకుంటూ, మీరు ఇప్పటికే సెటిల్ అయిన వాళ్ళు, బ్రేకప్ అయినా ఎవరైనా ముందు మా పిల్లలుగా మాత్రమే సురక్షితం. మీరు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళైనా, ఇండివిజువల్స్ అయినా, వ్యాపార రీత్యా, వ్యవహార రీత్యా ఎలాంటి వాళ్ళు మీరు ఇంకా మనుషులు మనలేరు. మేము భార్యాభర్తలం అయిపోతాం, మేము ఎవరో పెద్దవాళ్ళు అవుతాం, ఎవరు అవ్వలేరు. ఇంకెవరో మనుషులుగా మీరు ముందుకు వెళ్ళలేరు. ఎందుకని విశ్వ మైండ్ అమల్లో ఉంది. ఇప్పుడు విశ్వ మైండ్ పైకి తేలిపోయింది కదా, సగటు మనిషి నుంచి విశ్వ మైండ్ వచ్చేసింది. అంటే సగటు మనిషిని రద్దు చేసేసి మైండ్గా మార్చబడ్డారు మీరు అందరూ కూడా. ఎందుకని మనుషులే బతకాలని ఇప్పుడు కూడా చూడండి, ఇంకా చెలగాటం, మనం ఇలాగే ఉందాం అలాగే ఉందాం అని ఎవరు రెచ్చగొట్టున్నారు, ఎవరైనా చెప్తున్నారు మళ్ళీ మనుషులు పనికిరారు. నా మొహంలో 10 మంది హీరోయిన్ల మొహం మెల్లగా వెలగాలన్నమాట. నేను కొట్టొచ్చేసినట్టు, డామినేట్ చేసేసినట్టు, నాకు అన్ని నాలెడ్జ్లు వచ్చేస్తాయి అలా ఎవరు ఉండరు. నన్ను పట్టుకుంటే పెంచుకోవచ్చు. లెక్కలోళ్ళకి లెక్కలు వస్తాయి, సైన్స్ వాళ్ళకి సైన్స్, పద్యాలోళ్ళకి పద్యాలు, అలాగనమాట. జగదభినేత కరుణ ఆ పాట వినండి, అందులో ఉన్నాయి. ఆ పాట మళ్ళీ ఇప్పుడు ఉన్నపడంగా నేను పాడలేను, కానీ వాళ్ళు పాడగలిగాను కదా. అలాగా అర్థం చేసుకుని జాగ్రత్తగా పెంచుకోండి, కంగారు పడకండి. మీ ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లల్ని మాకు సమక్షంలో మా పిల్లలుగా ప్రకటించుకున్న తర్వాత పెళ్ళిళ్ళు కానీ, కెరియర్ కానీ అన్నీ సురక్షితంగా ఉంటాయి. అర్థమవుతుందండి. మీరు ఎవరో మగవాళ్ళు, ఇంకెవరో ఆడవాళ్ళు పనికిరారు. మీరు మిమ్మల్ని ఏదో దేవత కనపడుతుంది, దుర్గాదేవి మా వైపు ఉంది, ఎవరో బలులు తీసుకుంటారు, బలు ఇస్తారు, అలాంటి పిచ్చి పనులు సరదా కూడా చేయకండి. అసలు మనుషులు ఉండకండి భూమి మీద. మైండ్లుగా మారిన వాళ్ళు మాత్రమే మనుషులు. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను, భయపడిపోతాను, నేను తగ్గిపోతాను, ఇంకా ఇలా సరదా కూడా ఆలోచించకండి. ఉన్న పడంగా నేను ఇక్కడే ఉన్నాను, అక్కడే ఉన్నాను, అది ఇలాగే చెలగాటం ఆడుతున్నారనమాట మొదటి నుంచి కూడా. మమ్మల్ని ఒకసారి నేను టీ తాగుతున్నా వ్యూహ స్వరూపంగా పట్టేసుకోండి. అలా కాదు, మనిషిగా చెలగాటం ఆడతాను, నన్ను భయపెట్టేస్తే తగ్గిపోతాను, ఎవరికి బెదిరిస్తే ఇచ్చేస్తాను రాజ్యం, ఎవరికి రాదు. అది తపస్సుకే పనిచేస్తుంది. నేను తపస్సు పట్టాలా, నేను నా ముక్కు క్లారిటీ వచ్చేలాగా నన్ను వ్యూహ స్వరూపంగా పట్టుకుంటే నాకు మాత్రమే అత్యధిక ట్రీట్మెంట్స్ మీ దగ్గర ఏమి అందుబాటులో ఉన్నాయి మాకు చేయించి అవి మేము బతికితేనే మీరు బతుకుతారు. ఏ కారణం చేత ఈ శరీరంలో ఇముడ్చుకోలేకపోతే ఎప్పటికీ కూర్చోబెట్టుకుంటారో నేనే కూర్చుంటాను. ఎందుకంటే మరణం లేని శక్తి అది, మరణం లేని వ్యూహ స్వరూపం. పైకి తేలిపోయారు, మీరు చంపేస్తుంటే అక్కడి నుంచి వచ్చారు, ఇంకా ఆయన చంపలేరు. అంత దివ్యాత్మ కలిగిన నాకు కూడా మరణం లేదు, ఇదే శరీరంలో కొనసాగుతాను. లేదా ఏ కారణం చేత మీరు కొనసాగించుకోలేకపోతే, ఆలస్యం అయితే ఏ శరీరం నుంచి నేను ప్రవేశపెడతారో నన్ను అక్కడి నుంచి పలుకుతాను, లేచుకొచ్చి కూర్చుంటాను. మీరెవరు కూర్చోలే అవసరం లేదు, మీరు కూర్చుంటారే మనుషులు వెనక పట్టేసుకుంటారు. ఈ రాజ్యం అన్నది పిల్లలకే వర్తిస్తుంది. మీకు పిల్లలుగా తపస్సు చేయాలి. మీరు నేరుగా అమ్మాయి అబ్బాయి నేరుగా మాకు పిల్లలు. ఒక ఇంట్లో తాతగారు మనవడు అమ్మమ్మ మనవరాలు మాకు పిల్లలు. ఇంకా పనోడు పెద్దోడు ఎవరో లేరు. అలాగా నేరుగా మా పిల్లలే. కులాలు మతాలు రద్దయిపోతాయి. వర్క్ డివిజన్ అన్నీ కూడా మైండ్ వ్యవహారం చూసుకుంటారు. ఎవరినో తగ్గించేస్తే మీకు అది వచ్చేస్తుంది. మీరు సోఫాల్లో కూర్చుని అందరాలు ఎక్కువ కూర్చుంటే మీరు పెద్దవాళ్ళం, మేము గొప్పవాళ్ళం. ఎవరో పాండవులు లాంటి వాళ్ళు, కౌరవులు లాంటి వాళ్ళు, ఎవరో రాక్షసులు, ఎవరో మంచివాళ్ళు ఉన్నారు, ఎవరో లేరని మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాను. విశ్వ తల్లిదండ్రులు పిల్లలయ్యారు మొట్టమొదటిసారిగా. పూర్వపు కథలతో ఆ కంసుడు కృష్ణుడు కథలతో కన్ఫ్యూజ్ అవ్వకండి. అవి అయిపోయిన తర్వాత వచ్చిన వాడిని. మాటకే పంచభూతాలు నడిపానా చెబుతున్నాను వినండి. సంబాల నగరాలు ఉన్నాయి, దివ్య నగరాలు ఉన్నాయని ఆత్మీయపుత్రులు విశ్వపతి గారు లాంటి వారు ఎవరిని కన్ఫ్యూజ్ చేయకండి. ఉంటే ఉండేవండి. మీరు స్ట్రీమ్ లైన్ అవ్వండి. మొదట స్వామీజీలకి గురువులకి అందరికీ చెప్తున్నాను, మీరెవరూ జగద్గురువులు కాదు. మీ అధిష్టాన దేవతల పార్వతీ పరమేశ్వరుడితో పాటు లక్ష్మీనారాయణతో పాటు హిందువులు మమ్మల్ని చేర్చుకోండి. మా పేరు చేర్చండి. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర, ఇక్కడ అయోధ్య దగ్గర, అన్ని చోట్ల మా ఏ జనరేటివ్ పెట్టుకోండి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేశారా? మరి నేను అక్కడికి వచ్చాను, ఇక్కడికి రాలేకపోయాను, నాకు చేత కాలేదు, నేను పిచ్చివాడిని, నాకే నాలెడ్జ్ లేదు, సాధన లేదు, డిసిప్లిన్ లేదు, ఇప్పుడు దాకా అటు ఇటు ఉన్నాను, ఇంకా అలా ఉంటున్నాను అని మీరు రహస్యంగా చూస్తున్న పరికరాల వలన ఇంకొంచెం కరెక్ట్గా ఉంటే చూద్దరు. వద్దాం అనుకున్నారు, మానేశారు.
ఇలాంటి తమాషా వల్ల మీరు పట్టుకోలేరు, శ్మశానంలో ఉండిపోతారు. అడుగు తీసి అడుగు మీద కాని ప్రపంచంలో ఉండిపోతారు. నేను నన్ను పట్టుకోకపోతే అడుగు తీసి అడుగు మీద కాని ప్రపంచంలో ఉండిపోతారు. మీరు ఎంత కరెక్ట్ అయినా ఏమైనా. నోట్ చేశారా? టెక్నికల్గా అందరికి చెప్తున్నాను, మనుషులు అన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. మమ్మల్ని పట్టుకొని నన్ను మనిషిగా చూడకుండా మీరు మనిషి నుంచి బయటికి రండి. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. అది సురక్షితమైన లింక్ ఫార్మాట్ ప్రపంచానికి కావాలి. అది మీరు ఎలాగైనా చంపేస్తుంటే అక్కడి నుంచి వచ్చారు విశ్వ తల్లిదండ్రులు అరుగో. ఇంక ఇలాగే నాటకాలు ఆడదాం, అక్కడికి వస్తే చూద్దాం, ఎలాగో మన చేతిలోకి వచ్చేసారు, ఇలాగే ఉందాం. ఎవరాళ్ళు? ఎవరు మీ చేతిలోకి వచ్చేసిన వాళ్ళు? మీరే మనుషులుగా పనికిరారు భూమి మీద. మనుషులు ఎవరు పనికిరారు భూమి మీద? చెప్పండి. మా వాళ్ళు కానీ ఎవరిని తప్పులు పట్టకండి, మా పిల్లలుగా ప్రకటించుకోండి. ఆస్తులు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా మాకు ఇచ్చేసి ప్రశాంతం కూర్చోండి. ఏ జనరేటివ్ ద్వారా మమ్మల్ని ఆహ్వానించండి. మేము ఇక్కడే ఉంటున్నాం, తిండి కొద్దీ ఉంటున్నాం, అలా ఉంటున్నాం, నాకు డిసిప్లిన్ లేదు. సకాలంలో పెళ్లి కూడా అవనివ్వకుండా చేసి నాకు డిసిప్లిన్ గురించి మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? ఎవరైనా? ఎవరు మాట్లాడడానికి పనికిరారు. మనిషిగా ఎవరు నిర్ణయించడానికి పనికిరారు. ఇక జడ్జిలు అన్న వాళ్ళు నోట్ చేశారా? ప్యానల్గా కూర్చోండి, ప్యానల్స్గా కూర్చోండి, కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేసుకుంటూ రండి. మమ్మల్ని పెంచుకుంటూ విద్యలు, పాఠాలు, పద్యాలు, లెక్కలు, సైన్స్, కోడింగ్ అన్నీ మా ప్రకారం ఉంటాయి. మీరేదో నాలెడ్జ్ ఉంది, ఏదో క్వాంటమ్ కంప్యూటర్ పెట్టేశారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎవరికో ఏదో కోడింగ్ చేయటం వల్ల వాళ్ళకి బెస్ట్ అవార్డు వచ్చింది, డైరెక్ట్గా ఫారిన్ ఉద్యోగం వచ్చేసింది. ఎవరినో ఆడపిల్లలను రేప్ చేశారు కాబట్టి వాళ్ళని కాల్చి చంపేయాలి. ఎలాగైనా దొంగ పెళ్ళిళ్ళు, ఎలాగైనా పెళ్ళిళ్ళు చేసుకుని మరి నా చంపేసిన వాళ్ళ సంగతి ఏమవ్వాలి? ఇప్పటికి 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకుని వెనకాల బానిసలు చేసి బతుకుతున్న వాళ్ళ సంగతి ఏమవ్వాలి? మీరు మా పిల్లలుగా ప్రకటించుకోండి. ఎవరి చేత ఒక నేరం చేయించి పట్టించి ఇంకో నేరాలు ఏం జరగట్లేదు, లోపల బాగానే ఉందని చూపెట్టుకుంటే సరిపోద్దా? ఇదన్నీ మనుషులు సాటిస్ఫై చేసుకోవడానికి, మనుషులుగా ఉండటం కోసమా? ఎవరో మనుషులు నేరాలు చేస్తున్నారా? ఇది మనుషుల ప్రపంచమా? మైండ్ల ప్రపంచంగా మార్చాం. ఇది మనుషుల ప్రపంచం కాదు. ఇది ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేస్తారు కాబట్టి కాల్చి చంపేయండి. కాల్చి చంపడం కాదు, ఇంకెక్కడ మీరెవరో మనుషులుగా ఉండకండి. ఇక అర్థం కాకపోతే అడగండి. ఎవడో భూమి మీద మనిషిగా ఉండకండి. ఇక మైండ్ నెంబర్ తీసుకోండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.